కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దపల్లి జిల్లాలో ఇసుక లారీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి అని అన్నారు సిపిఎం నాయకులు. పెద్దపల్లి మండలం సబితం గ్రామంలో ఇసుక లారీ ఢీకొని గ్రామ పంచాయతీ కార్మికుడు అక్కడికక్కడే మరణించిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుండి మంతని వైపు వెళుతున్న ఇసుక లారీ సబితం గ్రామ పంచాయతీ కార్మికుడు ఎడెల్లి నరసయ్య విధులు ముగించుకొని సైకిల్పై రోడ్డు దాటే క్రమంలో అతి వేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో లారీ టైర్ కింద పడ్డ నరసయ్య అక్కడికక్కడే మరణించాడు. సంఘటన స్థలానికి బసంత్ నగర్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. మరణించిన ఎడెల్లి నరసయ్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారికి నష్టపరిహారం ఇప్పిస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించిన గ్రామస్తులు. పంచాయతీ పరిధిలో హైవే రోడ్డులో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు తన విధులో భాగంగా రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ గుద్ది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఏదైతే మంతి నుంచి వెళ్ళి పెద్దపల్లికి వెళ్ళే దారిలో హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల అనేక ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి కనీసం ప్రమాద సూచికలను ఏర్పాటు చేసే ప్రక్రియ పెట్టాలి, లేకపోతే స్పీడ్ బ్రేకర్లన్నా లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి తప్ప ఇక్కడ కూడా ప్రభుత్వం ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా ఎంతమంది మరణించినా అసలు అక్కడ మరణించినప్పుడు మాత్రం అక్కడ హంగామా వేసి తప్పించుకునే పరిస్థితి ఉంది తప్ప దీనికి శాశ్వత పరిష్కారం ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు పంచాయతీ కార్మికుడు సబితం గ్రామంలో తన విధులను ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి తరుణంలో ఒక ఇసుక లారీ మంతని పెద్దపల్లి నుంచి మంతని వెళ్తున్న క్రమంలో అధిక హెవీ స్పీడ్తో వచ్చి ఆ కార్మికుడి పైకెక్కి ఆ కార్మికుడు ప్రాణం కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడ్డది. పంచాయతీ కార్మికుడు తను పనిచేస్తేనే తన కుటుంబం గడవాల్సిన పరిస్థితి ఇక్కడ సబితం గ్రామంలో పంచాయతీ కార్మికుడికి ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇసుక లారీలను నడవనీయం, ఓన్లీ నైట్ మాత్రమే నడుస్తాయని చెప్పినప్పటికీ ఈరోజు మొత్తం 24 అవర్స్ కూడా ఇసుక లారీలు నడుస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇప్పటికే అంతకుముందు పలుమార్లు యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఊర్లలో కనీసం డివైడర్ లేదు, అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు కూడా లేదు. ప్రతి ఊర్లో కూడా ఇప్పటికైనా ఈ రోడ్డు కూడా అసలు పరిమితికి సరిపోయే విధంగా లేదు. ఈ రోడ్డును కూడా 4 వే వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి విలేజ్లో కూడా డివైడర్ ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.